పిల్లల్లో ప్రధానంగా గురుకుల విద్య అభ్యసించే పిల్లలకు పద్య విద్య పట్ల అవధానాల పట్ల అవగాహన చైతన్యాన్ని కల్పిస్తూ ఎంతోమంది పిల్లల్ని అష్టావధానులుగా తయారు చేసినటువంటి గొప్ప ఉపాధ్యాయులు ప్రధానాచార్యులు శ్రీ కేవీఎన్ ఆచార్య గారిని చిరు సత్కారం శ్రీ కామేశ్వర శర్మ గారి ద్వారా ఈ వేదిక ఇచ్చేసి సత్కారాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్న శ్రీ కేవీఎన్ ఆచార్య గారు. ధన్యవాదాలు. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు సత్కారం. మొదట దత్తా లాజిస్టిక్స్ వ్యవస్థాపకులు గొప్ప వదాన్యులు శ్రీ తుములూరి బాలాజీ గారికి. ధన్యవాదాలు బాలాజీ గారికి. తర్వాత ఆర్ష విద్యా తపస్వి భారతీ తీర్థ పురస్కార గ్రహీత ధార్మికవేత్త బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారికి సత్కారం. వేద శ్రౌత విద్వాంసులు ధార్మికులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ గారికి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం పాలక మండలి సభ్యులు వాసవి సత్రాల ధర్మకర్త శ్రీ దేవక వెంకటేశ్వర్లు గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జనార్దనానంద సంస్కృతి స్మృతి ట్రస్టు వ్యవస్థాపకులు నిరంతరము ధార్మిక చింతనతో గడిపే సదాచార సంపన్నులు ఎందరికో మార్గదర్శకులు శ్రీ తుములూరి సాయినాథ శర్మ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మనందరం కూడా ఎదురు చూస్తున్న 9 రోజుల పాటు ప్రవచనం వింటే ఇప్పుడు ప్రసంగం వినబోతున్నాం. మహనీయ వ్యక్తి ద్వారా శ్రీ బుర్రా భాస్కర శర్మ గురువు గారిని తమ అనుగ్రహ సందేశాన్ని